హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా నిలబడితే ఏం జరుగుతుంది? సాయం కావాలా అని బాధ్యతగా అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతకొస్తావు, ఎక్కడికి వెళ్దామని అడిగేవారైతే చాలా మందే ఉంటారు. కామన్ ఉమెన్ లా రోడ్డుపై నిలబడిన ఐపీఎస్ అధికారినికి ఇదే అనుభవం ఎదురైంది. ఇక మల్కాజ్గిరి సిపి సుమతి తన మార్కు చూపిస్తూ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆమె దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో నిలబడ్డారు. సాధారణ స్త్రీలా వచ్చిన ఆమెను పోకిరీలు చుట్టుముట్టారు. వస్తావా, రేటెంత అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు ఈ స్పెషల్ ఆపరేషన్ కొనసాగింది. ఇక ఇటీవల కాలంలో అరాచకాలకు దిల్సుఖ్ నగర్ బస్టాండ్ అడ్డాగా మారిందని సిపి సుమతి గుర్తించారు. అందుకే స్పెషల్ ఆపరేషన్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక అర్ధరాత్రి వేళ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ ఏరియాకు వెళ్లారు. ఇక పోలీస్ కమిషనర్ గా కాకుండా సగటు మహిళగా బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడ ఉన్నారామే. ఇక కామన్ మహిళగా రోడ్డుకెక్కితే అర్ధరాత్రి పరిస్థితి ఎలా ఉంటుందో కల్లారా చూశారు సిపి. అయితే 3:30 గంటల పాటు పోకిరీల ఆగడాలు సాగాయి. రోడ్డుపై అర్ధరాత్రి పోలీసులు కనిపించలేదు. పెట్రోలింగ్ వాహనాలు తిరగకపోవడంతో పోకిరీలు రెచ్చిపోయారు. చివరికి తెల్లవారుజామున 3:30 గంటలకు అక్కడికి పోలీసులు వచ్చారు. దీంతో నిందితులు షాక్ అయ్యారు. 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే అని గుర్తించారు. ఇక ఆకతాయిలకు సిపి సుమతి కౌన్సిలింగ్ ఇచ్చారు. రజిక, హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి ఒక మహిళ గనక ఒంటరిగా నిలబడితే అసలు ఏం జరుగుతుంది, ఎలా అడుగుతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ అయితే సిపి సుమతి చేయడం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. బ్రాహ్మణి, మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారిని సుమతి ఒక సంచలన సీక్రెట్ ఆపరేషన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ వేదికగా నిత్యం నగరంలో మహిళలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా రాత్రి 12:30 నుంచి 3:30 వరకు ఒక సాధారణ మహిళలాగా, ఎటువంటి సెక్యూరిటీ అనేది లేకుండా ఒక పగడ్బందీగా ఒక సాధారణ మహిళ ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తే అర్ధరాత్రి వేళ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనే దానిని ప్రతిబింబించేలాగా ఒక సాధారణ మహిళలాగా వితౌట్ యూనిఫామ్ ఒక సాధారణ డ్రెస్ వేసుకొని వచ్చి ఆమె ఇక్కడ నిల్చోవటం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ అనేక మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. ఒక 5 నిమిషాలకు ఒకళ్ళు, 5 నిమిషాలకు ఒక 2-3 అలా వస్తూ 3:30 వరకు కూడా దాదాపు 40 మంది పోకిరీలు ఆమె దగ్గరకు వచ్చి అసభ్యకరమైనటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే కొంతమంది శృతి మించుతూ అసలు రేట్ ఎంత అని మాట్లాడటం, ఎక్కడికి వెళ్లాలని అడగటం, వస్తావా అని అడగటం, ఇటువంటి పదాలను కూడా ఉపయోగించడంతో షాక్ తిన్నారు సుమతి. అయితే ఆమె కొంత ప్లానింగ్ తో అక్కడకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది చోటు చేసుకోలేదు. 3 గంటల పాటు ఆమె ధైర్యంగా వచ్చినటువంటి ఆకతాయిలు మొత్తాన్ని కూడా ఒక సాధారణ మహిళగానే ఎదుర్కొని సమాధానం చెప్పారు. అయితే కొన్ని గంటల తర్వాత అక్కడ కొద్దిగా దూరంలో ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నటువంటి ఇతర సిబ్బంది ఇమీడియట్ గా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సిపి సుమతి అన్న విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు సెల్యూట్ కొట్టినప్పుడు ఒక్కసారిగా ఎవరైతే ఆమె చుట్టూ చేరినటువంటి పోకిరీలు ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు రియలైజ్ అయ్యారు ఆమె పోలీస్ ఆఫీసర్ అని. ఇమీడియట్ గా ఆ 40 మంది పోకిరీలను
వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఇమీడియట్ గా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అయితే దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర నిత్యం ఆ ఏరియాలలో అనేక హాస్టల్స్ అనేవి, స్టడీ సర్కిల్స్ అనేవి ఉంటాయి. నిత్యం పోకిరీలు అర్ధరాత్రి వేళలో బయటకు వచ్చి అమ్మాయిలను వేధిస్తున్నారని ఈ మధ్య కాలంలో వరుసగా వార్తలు అనేవి బయటికి రావడంతోనే ఆమె సీక్రెట్ ఆపరేషన్ ను ధైర్యంగా చేశారు. ఇక సుమతికి ఎటువంటి సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి కొత్త ఏమీ కాదు. ఆమె గతంలో 25 ఏళ్ల క్రితం ఒక యంగ్ డిఎస్పీగా ఉన్నటువంటి సమయంలోనే ఆమె కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్స్ ను చేయటం జరిగింది. అదే సందర్భంలో సైతం పోఖ్రీలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు విశ్వనగరం హైదరాబాద్ మహానగరంలో ఒక మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధికి సంబంధించి ఇటు దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఇటు ఏదైతే నిత్యం ఆకతాయిల వేధింపులు, రాత్రి వేళలో మధ్యమత్తులో ఉన్నటువంటి ఆకతాయిలు వచ్చి మహిళలను ఇబ్బందికరంగా మాట్లాడటం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా ఆమె ధైర్యంతో ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక ఒక్కసారిగా లేడీ సింగం మారువేషంలో వచ్చి ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పోకిరీలు ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి ఘటనలు అనేవి మరలా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మొత్తానికి సుమతి ఐపీఎస్ అధికారిని పోలీస్ కమిషనర్ చేసినటువంటి యొక్క సీక్రెట్ ఆపరేషన్ అనేది ప్రస్తుతం సంచలనాత్మకంగా మారిందని చెప్పాలి. బ్రాహ్మణి. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సిపి సుమతి ఒక సీక్రెట్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేశారు. హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి ఒక మహిళ గనక ఒకవేళ ఒంటరిగా నిలబడితే అసలు ఏం జరుగుతుంది, చుట్టూ ఉన్న జనాలు సాయం కావాలా అని బాధ్యతగా అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇక మిగతా వాళ్ళు ఎంతకొస్తావు, అలాగే ఎక్కడికి వెళ్దామని కూడా అడిగేవారే చాలా మంది కూడా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక సిపి ఆపరేషన్ అయితే కంటిన్యూ చేసింది. ఆ దృశ్యాన్ని మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూస్తున్నాం. సిపి ముందుట నిలబడింది, ఆమె చుట్టూతో కూడా ఒక ఆకతాయిలు కూడా నిలబడడం చూస్తూ ఉన్నాం. ఇక రోడ్డుపై నిలబడిన ఐపీఎస్ అధికారిని ఇదే అనుభవం కూడా ఎదురైంది. మల్కాజ్గిరి సిపి సుమతి తన మార్కును కూడా చూపించారు, ఆపరేషన్ చేపట్టారు. సీక్రెట్ ఆపరేషన్ అర్ధరాత్రి 12 గంటలకు ఆమె దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో నిలబడ్డారు. ఆ దృశ్యాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒక సాధారణ స్త్రీ, ఒక సాధారణ మహిళ ఏ విధంగా అయితే అర్ధరాత్రి ఒకవేళ ఆ టైంలో అక్కడ నిల్చొని ఉంటే బస్ స్టాండ్ లో పోకిరీలు ఎలా చుట్టుముట్టుబడతారు, ఎలాంటి డౌట్స్ అడుగుతారు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తారా, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది సిపి క్లియర్ గా